మార్కెటర్గా కెరియర్ స్టార్ట్ చేయొచ్చా లేదా? మార్కెటర్కి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో మార్కెటర్గా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి? ఈ వీడియోలో వీటన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ బ్యాక్. ఈ యూట్యూబ్ ఛానల్ త్రూ నా మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ని అలాగే నా నాలెడ్జ్ని షేర్ చేసుకుంటాను. దానితో పాటుగా నేను డిజిటల్ మార్కెటింగ్ లేదా మార్కెటింగ్ని ఫ్రీగా ఈ యూట్యూబ్ ఛానల్ త్రూ నేర్పిస్తాను. ఇంకా లేటెస్ట్ మార్కెటింగ్ అప్డేట్స్, టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ మార్కెటింగ్ రిలేటెడ్ ఎనీ అప్డేట్స్ ఈ ఛానల్ త్రూ మీతో షేర్ చేసుకుంటాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మార్కెటింగ్ నాలెడ్జ్ని ఇక్కడ పొందొచ్చు. సో వీటి కోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసినా కానీ ఇన్స్టెంట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సరే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే 3 థింగ్స్ కోసం నేను మీతో మాట్లాడతాను. వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే మార్కెటర్గా కెరియర్ని స్టార్ట్ చేయడం అనేది రైట్ చాయిసా కాదా? ఇది ఫస్ట్ పాయింట్. సో మార్కెటర్ అంటే ఎవరు? సో మార్కెటర్ అన్న డిజిటల్ మార్కెటర్ అన్న ప్రజెంట్ ఉన్న సినారియోలో ఒకటే. సో మార్కెటింగ్ అనే దానికి ఎక్స్టెన్షనే డిజిటల్ మార్కెటర్. సో నార్మల్ ట్రెడిషనల్ మెథడ్స్లో ఉండే ఆ ప్రాసెస్ని మనం మార్కెటింగ్ అన్నాము. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి ఇప్పుడు మార్కెటింగ్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి, లేదా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మనం యూజ్ చేసుకుని మార్కెటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి దీన్ని డిజిటల్ మార్కెటింగ్ అన్నారు. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా, ఆల్రెడీ మీరు వర్క్ చేస్తున్న యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఆర్ మార్కెటర్, సో ఈ కెరియర్ అనేది రైట్ చాయిసా కాదా? ఈ డైలమాలో చాలామంది ఉంటారు. సో వాళ్ళందరికీ క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. సో దాంట్లో పార్ట్ ఇది కెరియర్ గైడెన్స్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మార్కెటింగ్ కెరియర్ అనేది రైట్ చాయిస్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే నేను 10 years నుంచి ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను. అండ్ మోర్ ఓవర్, సో మార్కెటింగ్ అనేది చాలా క్రూషియల్ డిపార్ట్మెంట్. ఏ ఆర్గనైజేషన్ అని తీసుకోండి, చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. HR, IT, R&D అండ్ మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రొడక్షన్, ఆపరేషన్ చాలా ఉంటాయి. బట్ మార్కెటింగ్ అనేది చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. ఎందుకు అంటే మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సో ప్రొడక్ట్ని డెవలప్ చేయడానికి లేదా సపోర్టింగ్ రోల్లో ఉంటాయి. బట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మాత్రం రెవెన్యూని జనరేట్ చేయడం కోసం పనిచేసే డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ కంపెనీ వాళ్ళొక ప్రొడక్ట్ని లేదా సర్వీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు లేదా ప్రొడ్యూస్ చేస్తారు. సో దాన్ని ఎవరి కోసం ప్రొడ్యూస్ చేశారు, లేదా ఒక ప్రోడక్ట్ని ఎవరి కోసం ప్రొడ్యూస్ చేశారు? సో ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఒక సోప్ ఉంది, లక్స్ అనే ఒక సోప్ ఉంది. ఈ లక్స్ అనే సోప్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉంది. సో ఈ మ్యానుఫ్యాక్చర్ చేసే ఈ కంపెనీ అనేది ఈ లక్స్ సోప్ని ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అంటే ఎవరైతే పీపుల్ లేదా ప్రజలు ఉన్నారో, యూజ్ చేస్తారో వాళ్ళ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో మ్యానుఫ్యాక్చర్ వాళ్ళ కోసం చేసుకోలేదు, ప్రజల కోసం లేదా పీపుల్ కోసం మ్యానుఫ్యాక్చర్ చేసింది. సో యూజ్ చేసే పర్సన్ మనం ఏమంటాము? కన్జ్యూమర్ అంటాం లేదా కస్టమర్ అంటాం. సో ఈ కన్జ్యూమర్ అనే ఆ పర్సన్ ఈ లక్స్ సోప్ని కొంటే పే చేసే ఆ అమౌంట్ ఏదైతే ఉందో, లక్స్ సోప్కి మనం ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం. ఆ ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? సో మధ్యలో చాలా డాట్స్ ఉంటాయి, వాటన్నిటిని కనెక్ట్ చేస్తూ ఎండ్ ఏంటి అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అక్కడికి వెళ్తుంది ఎట్ ఫైనల్. సో అంటే ఏంటి అంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ లేదా ఒక బిజినెస్ ఓనర్ తన ప్రొడక్ట్ని అమ్ముకోవడం కోసమే తన ప్రొడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఇక్కడ అమ్ముకోవటం అనే ప్రాసెస్ ఉంది చూసారా, దీంట్లో 2 different డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. ఫస్ట్ మార్కెటింగ్, సెకండ్ సేల్స్. సేల్స్ అంటే ఏంటి? సో పీపుల్ కొన్ని తర్వాత ఏదైతే జనరేట్ అవుతుందో ఇన్కమ్, ఆ మధ్యలో ఒక చిన్న సిగ్మెంట్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ సేల్స్. బట్ పీపుల్ వరకు లక్స్ సోప్ అనేది ఒకటి ఉంది. సో పీపుల్ అది కొనాలి, సో నాకు ఈ సోప్ అనేది అవసరం అని వాళ్ళకి ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడం అనే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా, దాన్ని మార్కెటింగ్ అంటారు. సో మనము లక్స్ సోప్ రిలేటెడ్ యాడ్ చూస్తుంటాం, సో దాని ప్రమోషన్ చూస్తుంటాం. సో యాక్టర్, యాక్ట్రెస్ వీళ్ళంతా కూడా లక్స్ సోప్ కోసం మాట్లాడుతూ ఉంటారు. సో దానివల్ల పీపుల్ తెలుస్తుంది, లక్స్ సోప్ కొనాలి, సో లక్స్ సోప్ అనేది ఈ ఫీచర్స్ ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మార్కెటింగ్.
మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ అని చెప్పడం కోసం నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో మార్కెటింగ్ అనేది ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ లేదా ఒక సర్వీస్ రిలేటెడ్ ఒక ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమర్ లేదా కస్టమర్ వరకు రీచ్ చేయడం కోసం జరిగే ప్రాసెస్ని మనం మార్కెటింగ్ అంటాం. సో ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేయకపోయినా కానీ పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. బట్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎఫెక్టివ్గా లేకపోతే కంపెనీ యొక్క సేల్స్ అనేవి తగ్గిపోతాయి, రెవెన్యూ అనేది తగ్గిపోతుంది, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఆ కంపెనీ సర్వైవల్కి ప్రాబ్లం వస్తుంది. సో ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత ఆ కంపెనీ అనేది షట్ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మార్కెటింగ్ అనే డిపార్ట్మెంట్ ఒక ఆర్గనైజేషన్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ ఇంపార్టెన్స్ అనేది మనము ఎలా తెలుసుకోగలుగుతాం అంటే ఒక కంపెనీ లేదా ఒక బిజినెస్ ఓనరు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేసి, అంటే ఒక బడ్జెట్ ఎలొకేషన్ అంటారు అనమాట. సో ఈ బడ్జెట్ ఎలొకేషన్ అనేది అది డిసైడ్ చేస్తుంది విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఏ డిపార్ట్మెంట్ అయితే ఎక్కువ ఇంపార్టెంటో ఆ డిపార్ట్మెంట్కి ఎక్కువ బడ్జెట్ అనేది ఇస్తారు. ఈ మార్కెటింగ్ అనేది ప్రొడక్ట్కి సర్వీసెస్కి కాకుండా మనము రియల్ టైం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. సో మీరు రాజమౌళి సినిమాలు చూడండి, తర్వాత రీసెంట్గా వచ్చిన చాలా సినిమాలు చూడండి. సో మనకి అనిల్ రావుపూడి, సో సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కోసం కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి ఈ క్యాంపెయిన్స్ కానివ్వచ్చు, లేకపోతే వాళ్ళు ప్రమోషన్స్ కానివ్వచ్చు, ఇదంతా కూడా మార్కెటింగ్. సో సినిమా రిలీజ్ కాకముందు హీరోయిన్స్ డిఫరెంట్ లొకేషన్స్లో మీటింగ్స్ పెట్టడం, ఇంటర్వ్యూ చేయించుకోవటం, పాడ్కాస్ట్లు రన్ చేయటం, ఇవంతా కూడా మార్కెటింగ్ స్టంటే. సో అలాగే వాళ్ళు మూవీని ప్రమోట్ చేసుకోవడం కోసం డిజిటల్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో మనం యూట్యూబ్లో చూసిన డిఫరెంట్ ఛానల్స్లో వాళ్ళ ఇంటర్వ్యూస్, సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో కానీ అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా వాళ్ళ యొక్క మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం, సో చాలా బీభత్సంగా చేస్తూ ఉంటారు. సో మార్కెటింగ్ ప్రొఫెషన్ అనేది చాలా గుడ్ ప్రొఫెషన్. సో అలాగే మార్కెటింగ్ పీపుల్కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది. సో మనకు కనిపిస్తుంది హీరోయిన్ అండ్ ఆ ఇంటర్వ్యూస్, బట్ బిహైండ్ ద స్క్రీన్ ఏం జరుగుతుంది అంటే మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఈ పర్టికులర్ యాక్టివిటీస్ని డిజైన్ చేస్తారనమాట. సో మార్కెటింగ్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కడైనా కానీ ఇంపార్టెంట్. సో అది ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ప్రొడక్ట్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఎనీ సెక్టర్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, మీడియం స్కేల్, లార్జ్ స్కేల్, అన్ని రకాల ఇండస్ట్రీస్కి, అన్ని రకాల కేటగిరీ ఆఫ్ ది బిజినెసెస్ కూడా మార్కెటింగ్ అనేది ప్రైమరీ రోల్. ఓకే, సో మీరు ఏ బేసిస్తో మార్కెటింగ్ అనేది బెస్ట్ కెరీర్ ఆపర్చునిటీ అని చెప్తున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఓకే, నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ని చూపిస్తాను చూడండి. ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ స్టాటిస్టిక్స్లో ఉన్నటువంటి ఫిగర్స్ చూసినట్లయితే మీకు ఈచ్ డిపార్ట్మెంట్కి ఒక బడ్జెట్ అనేది అలొకేట్ చేయడం జరిగింది. అక్కడ పర్సంటేజ్లో చూడండి, మార్కెటింగ్కి 7.7% అనేది అలొకేట్ చేశారు. సో రిమైనింగ్ డిపార్ట్మెంట్లు చూడండి, మార్కెటింగ్ తర్వాత సేల్స్ ఉంది, సేల్స్ తర్వాత మీకు R&D, ఇలా డిఫరెంట్. బట్ అన్నిటికన్నా ఎక్కువ బడ్జెట్ అనేది ఏ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేశారో చూసారా? 7.7 ఫర్ ది మార్కెటింగ్. ఇది 2025లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్. సో ఈ స్టాటిస్టిక్స్ నిజంగానే జెన్యూనా, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఎస్. సో ఈ స్టాటిస్టిక్స్ని నేను ఎక్కడి నుంచి కలెక్ట్ చేశానంటే గార్ట్నర్, వాక్, తర్వాత మార్కెటర్ అండ్ SHR. సో ఇలా డిఫరెంట్ క్రెడిబుల్ సోర్సెస్ నుంచి నేను ఈ స్టాటిస్టిక్స్ అనేది తీసుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ స్టాటిస్టిక్స్కి మీరు రీసెంట్గా ఒక సర్వే జరిగింది. సో ఆ సర్వే గార్ట్నర్ వాళ్ళు నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూడండి. గార్ట్నర్ 2025 CMO స్పెండ్ సర్వే రివీల్స్ మార్కెటింగ్ బడ్జెట్ హ్యావ్ ఫ్లాట్ లైన్డ్ అట్ 7.7 ఆఫ్ ఓవరాల్ కంపెనీ రెవెన్యూ. అంటే కంపెనీ రెవెన్యూలో 7.7% అనేది మార్కెటింగ్ స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటి? CMO, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్స్ యొక్క సర్వే. ఎన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసాయి ఏంటి అనేది ఈ పర్టికులర్ పోస్ట్లో ఉంది. సో ఈ బ్లాగ్ పోస్ట్ మీరు చదివినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఓవర్ ద పీరియడ్ 2019 నుంచి 2025 వరకు బడ్జెట్ అనేది మార్కెటింగ్కి ఎంతెంత స్పెండ్ చేశారు అనేది 10.5 2019, 11%. ఓకే, 2020 కరెంట్ 2025లో 7.7%. 7.7% అనేది వెరీ డీసెంట్ ఫిగర్. 5 నుంచి 10 మధ్యలో ఉన్నటువంటి ఫిగర్ అనేది ఎక్స్ట్రీమ్.
ఓకే, ఇప్పుడు 7.7, ఈవెన్ 11, 12, 13 డిపెండ్స్, కొంచెం వేరియబుల్స్ ఉంటాయి వీటిలో. ఇంత బడ్జెట్ మార్కెటింగ్ స్పెండ్ చేస్తున్నారంటే ఇట్స్ గుడ్ అమౌంట్ ఆఫ్ ది బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక 2000 crores రెవెన్యూ కంపెనీ ఉందనుకుందాం. వాళ్ళు 7.7% మార్కెటింగ్ బడ్జెట్ ఇచ్చారంటే అది 154 కోట్లు. 154 కోట్లు ఓన్లీ ఫర్ ది మార్కెటింగ్ యాక్టివిటీస్. సో ఈ బడ్జెట్ అనేది ఎక్కువ తక్కువ ఎలా డిసైడ్ చేస్తారంటే ప్రయారిటీ ఆఫ్ ది పర్టికులర్ డిపార్ట్మెంట్. ఏ డిపార్ట్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది రెవెన్యూ జనరేట్ చేయడానికి, ఆ డిపార్ట్మెంట్కి ఎక్కువ డబ్బులు అనేవి స్పెండ్ చేస్తారు. సో ఇక్కడ చూసినట్లయితే మార్కెటింగ్కి 7.7, అది హెచ్ఎన్ తీసుకోండి 0.74%. సో ఇక్కడ చూసినట్లయితే మీకు మార్కెటింగ్కి ఎందుకు ఇచ్చారు అంటే మార్కెటింగ్ అనేది రెవెన్యూ జనరేట్ చేసే డిపార్ట్మెంట్. మిగతావన్నీ కూడా ప్రొడక్షన్, R&D, ఫినాన్స్, HR ఇవన్నీ ఏంటంటే సపోర్టింగ్ రోల్లో ఉంటాయి. ఇంపార్టెంట్ బట్ సపోర్టింగ్ రోల్. మార్కెటింగ్ వీక్గా ఉందనుకోండి, ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ అనేది ఎక్కువ రోజులు సర్వైవ్ కాదు. ఎందుకు అంటే మార్కెటింగ్ వీక్గా ఉంటే సేల్స్ తక్కువైతే రెవెన్యూ తగ్గిపోతుంది, రెవెన్యూ తగ్గిపోతే ప్రాఫిట్ తగ్గిపోతుంది, ప్రాఫిట్ తగ్గిపోతే ఎక్స్పెన్సెస్ అనేది బేర్ చేయడానికి కష్టం అవుతుంది. సో అప్పులు తెచ్చి లోన్స్ తెచ్చి ఎన్ని రోజులు నడిపిస్తారు? సో అల్టిమేట్గా ఏ బిజినెస్ అయినా కానీ ప్రాఫిట్స్ ఎర్న్ చేయడానికి కదా స్టార్ట్ చేస్తాయి. ఆ ప్రాఫిట్ పెంచుకోవాలంటే సేల్స్ పెరగాలి. సేల్స్ పెరగాలంటే ఆ ప్రొడక్ట్ లేదా సర్వీస్ కోసం పీపుల్కి అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ క్రియేట్ చేసేది ఎవరు అంటే మార్కెటర్స్. సో అందుకని మార్కెటర్స్కి లేదా మార్కెటింగ్ ఏజెన్సీస్కి ఎక్కువ డిమాండ్. ఎవర్ గ్రీన్. మీరు బిజినెస్ స్టార్ట్ అయింది ఏడీలో, బీసీలో, ఏ జనరేషన్ తీసుకున్నా కానీ మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ మార్కెటింగ్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్గానే ఉంటుంది. దాని ఫార్మ్స్ మారుతాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్, ఫ్యూచర్ ఇంకోటి ఉండొచ్చు, బట్ మార్కెటింగ్ ఈజ్ మార్కెటింగ్. ఒకటి ఈ స్టాటిస్టిక్స్ అనేవి ఏంటి అంటే మీకు ఇది సపోర్టింగ్ ఎందుకు చూపిస్తుందంటే రియల్ టైమ్ స్టాటిస్టిక్స్తో మీకు చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎస్, అందరూ గాల్లో లెక్కలు చెప్తుంటారు, బట్ దీస్ ఆర్ ద ప్రూఫ్స్. మీకు స్టాట్స్ అండ్ ఫిగర్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే నిజంగానే మార్కెటింగ్ ప్రొఫెషనల్స్కి ఒక మంచి కెరియర్ ఆపర్చునిటీస్ స్కోప్ ఉంటుంది, మార్కెటర్స్కి ప్రయారిటీ ఉంది, మార్కెటర్స్కి ఇంపార్టెన్స్ ఉందని చెప్పడం కోసమే ఈ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను. సో ఇంకొక రిపోర్ట్ చూడండి, ఇది సింగిల్ గ్రెయిన్ అని చెప్పి ఒక సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను. మీరు దీన్ని కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇండస్ట్రీ B2B అంటే B2B, B2C, B2B సర్వీసెస్, B2B ప్రొడక్ట్స్, B2B, B2C సర్వీసెస్, B2C ప్రొడక్ట్. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, B2Bనా B2Cనా అనేది పక్కన పెడితే మీకు ఇక్కడ చూడండి రెవెన్యూలో ఎంత పర్సెంట్ అనేది కంపెనీ మార్కెటింగ్ స్పెండ్ చేస్తుంది. 12.3 నుంచి 12.3, 10.9 డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. అలాగే డిజిటల్ మార్కెటింగ్ గ్రోత్ ఎంత పర్సంటేజ్ ఉందనేది చూపిస్తుంది. గార్ట్నర్ అనేది చాలా హైలీ క్రెడిబుల్ సోర్స్. ఓకే, ఈ సింగిల్ గ్రెయిన్ అనేది జస్ట్ మీకు ఒక వ్యూని అంటే ఒక బేసిక్ ఐడియాని రావటం కోసం నేను చూపిస్తున్న స్టాటిస్టిక్స్. ఇలా చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లేదా డిఫరెంట్ రీసెర్చ్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఇంటర్నెట్లో, మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇది కాకుండా మీకు ఇంకొక మేజర్ ఇన్ఫర్మేషన్ ఒకటి కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఇప్పటి వరకు మీరు మార్కెటింగ్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్కి, సో మార్కెటింగ్ మీద ఏ కంపెనీస్ యావరేజ్గా ఎంత స్పెండ్ చేస్తున్నాయి. సో 2025కి 7.7 ఉంది బడ్జెట్, వాళ్ళ యొక్క రెవెన్యూలో 7.7 వరకు ఓవరాల్గా స్పెండ్ చేసినటువంటి బడ్జెట్ అది. బట్ ఫోర్కాస్టింగ్ ఫర్ 2026 8.9 వరకు ఉండొచ్చు యావరేజ్గా. ఓకే, ఇది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎందుకు ఆర్గనైజేషనల్ ఇంపార్టెంట్ అనే దానికి ప్రూఫ్ స్టాట్స్ అండ్ ఫిగర్స్తో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ అనే ఈ కెరియర్ ఆపర్చునిటీ లేదా మార్కెటింగ్ అనేది కెరియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చా, రైట్ చాయిసా కాదా అనే దానికి నేను ఇచ్చినటువంటి జస్టిఫికేషన్ ఏంటంటే ఎస్, మార్కెటింగ్ అనేది రైట్ చాయిసే. ఎందుకంటే మార్కెటింగ్కి ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది ఆర్గనైజేషన్స్లో. ఓకే, సెకండ్, సో ఈ మార్కెటింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్కి కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే సో ఇక్కడ కూడా నేను మీకు ఒక రియల్ టైమ్ స్టాటిస్టిక్స్ని చూపిస్తాను. ఇది లింక్డ్ఇన్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ 2024 ఇది యాక్చువల్లీ, నాట్ 2025. 2024లో ఈ రిపోర్ట్ చూడండి. ఈ రిపోర్ట్ ఏంటంటే లింక్డ్ఇన్ గ్లోబల్ మార్కెటింగ్ జాబ్ అవుట్లుక్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఉంటుంది, మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. చూడండి, ఇది మొత్తం మీరు గో త్రూ అయితే చెక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ పేజ్లో ఇది చూడండి
21%, 2023లో 21% అనేది డిజిటల్ మార్కెటర్స్ జాబ్ పోస్టింగ్ అనేది జరిగింది. అది 2024 ఇయర్లో, అంటే ప్రీవియస్ ఇయర్లో లేదా 2024 ఇయర్లో 76% అనేది జాబ్ పోస్టింగ్ అనేది పెరిగింది. సో ఇది ఏం చెప్తుంది అంటే ట్రెండ్, మీకు 2023లో 21% హయ్యర్ సైడ్ ఉంది పోస్టింగ్ యొక్క స్టాటిస్టిక్స్. జాబ్ పోస్టింగ్ ఇన్ గ్లోబల్ B2B మార్కెట్ జాబ్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ 21% పెరిగింది. ఇది B2B మాత్రమే. B2C అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్ అవన్నీ యాడ్ చేస్తే ఇంకెక్కువ ఉంటుంది. అలాగే అందరూ లింక్డ్ఇన్లో పోస్ట్ చేయాలని లేదు కదా, సో నౌకరీ వాటిలో కూడా పోస్ట్ చేస్తారు. బట్ లింక్డ్ఇన్ స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 2024లో 76% అనేది ఇన్ ఓవరాల్ గ్లోబల్ మార్కెటింగ్ జాబ్ పోస్ట్ ఆన్ లింక్డ్ఇన్ చూపిస్తుంది. ఈ స్పైక్ చూసారా, పైకి ఉంది. అంటే జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయని చెప్పడానికి ఈ రిపోర్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ స్టాట్స్ ఏం చెప్తుంది అంటే మార్కెటర్స్కి ఉన్న జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో. 76% జాబ్ పోస్టింగ్ పెరిగింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అంటే రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ఫస్ట్ ఎందుకు రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందంటే నేను మీకు చాలా క్లియర్గా చెప్పాను. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ డిపార్ట్మెంట్కి ఉన్న ప్రయారిటీని బట్టి రిసోర్సెస్ కూడా కావాలి, వర్క్ చేసే వాళ్ళు కూడా కావాలి. సో అందుకని వాటికి ఉన్న ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఎస్. అండ్ థర్డ్ పాయింట్, మార్కెటర్ కావాలంటే ఏం చేయాలి? మార్కెటర్ కావాలంటే 2 థింగ్స్ అండి. మీరు ఒకవేళ బిగినర్ స్టేజ్లో ఉంటే, ఫ్రెషర్గా ఉంటే మీరు మార్కెటింగ్ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి. మార్కెటింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ప్రెజెంట్ నేను మాట్లాడేది మార్కెటింగ్ లేదా మార్కెటర్ అంటే అది డిజిటల్ మార్కెటింగ్ లేదా డిజిటల్ మార్కెటర్ అని మీరు కన్సిడర్ చేయండి. ఓకే. సో మార్కెటర్ అవ్వాలంటే మీరు మార్కెటింగ్ సబ్జెక్ట్ని నేర్చుకోవాలి, థియరిటికల్గా అండ్ ప్రాక్టికల్గా. సో ఎలా నేర్చుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఈ పర్టికులర్ ఛానల్లో నేను ఫ్రీ కోర్స్ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నాను. సో చాలా వీడియోస్ అనేవి డే బై డే లేకపోతే ఆల్టర్నేటివ్ డేస్లో సో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ ఫ్రీ కోర్స్కి ఒక ప్లేలిస్ట్ ఉంటుందండి. ఆ ప్లేలిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మన ప్లేలిస్ట్లో కూడా, అంటే ఆ లిస్ట్లో కూడా మన ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి, కంప్లీట్గా చెక్ చేయండి. ఆ ప్లేలిస్ట్లో ఉన్నటువంటి వీడియోస్ చాలా వెల్ ఆర్గనైజ్డ్గా, స్ట్రక్చర్డ్గా ఉంటాయి. సో వన్ ఆఫ్టర్ వన్ వీడియో మీరు వాచ్ చేసి చూసి నేర్చుకోవచ్చు. సో ఎవరు సపోర్ట్ లేకుండా కూడా మీరు ఈ ఫ్రీ వీడియోస్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. సో ఇదండి. సో ఓవరాల్గా నేను ఈ పర్టికులర్ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే మార్కెటింగ్ లేదా మార్కెటర్కి ఈ కెరియర్ ఎలా ఉంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అది రైట్ చాయిసా కాదనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా మార్కెటర్ అవ్వాలి అంటే ఫ్రీ కోర్స్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము. ఈ వీడియో మీరు చూస్తున్నసరికి ఒకవేళ ప్లేలిస్ట్ లేకపోతే ప్లేలిస్ట్ తొందరలో వస్తుంది. లేదా ఈ వీడియో మీరు ఒక 1 మంత్ 1 వీక్ తర్వాత చూస్తున్నట్లయితే అప్లోడ్ చేసిన డేట్ తర్వాత ఖచ్చితంగా ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూడండి. సో అక్కడ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఇదండి వీడియో. సో ఈ వీడియో టేక్ అవే ఏంటి అంటే మార్కెటర్గా కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే డెసిజన్ అనేది కరెక్ట్. దానికి నేను మీకు కొన్ని స్టాటిస్టిక్స్ చూపించాను. అలాగే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే దానికి కూడా మీకు కొన్ని స్టాటిస్టిక్స్ లింక్డ్ఇన్ యొక్క రిపోర్ట్ చూపించాను. సో ఎవరైనా మార్కెటర్ అవ్వాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. మార్కెటింగ్ అనేది ఎవర్ గ్రీన్, ఎప్పటికీ కూడా మార్కెటింగ్ ఉంటుంది. బట్ దాని యొక్క రూపం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉంది, ఇప్పుడు మనకి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో ఫ్యూచర్లో మార్కెటింగ్ అనేది ఇంకా ఏ ఫామ్లోకి చేంజ్ అవుతుంది అనేది మనం ఊహించలేం. బట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అమ్మాలి, ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే మధ్యలో ప్రాసెస్ అనేది మార్కెటింగ్ అనేది ఏదో ఒక విధంగా జరగాల్సి ఉంటుంది. కాబట్టి టేక్ అవేస్ ఆర్ వెరీ క్లియర్. సో మీరు మార్కెటర్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద రైట్ చాయిస్ ఆల్సో. అలాగే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని మీ మార్కెటింగ్ స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకోండి. ఓకే అండి. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.